ఒక విద్యార్థి నాయకుడుగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీరు ప్రభుత్వానికి ఎలాంటి కోరికలు కోరుతున్నారు? అంటే కోరికలు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కోరికలే. సో ఇప్పుడు అంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఆయనకు తెలుసు సమస్యలు. ఎందుకంటే ఆయన స్పీచ్ లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ స్పందన కానీ, ఆయన వచ్చినటువంటి విధానం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చూసుకుంటే ఆయనకు సమస్యలు చాలా బ్యాక్గ్రౌండ్ లోతుల నుండి తెలుసు. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరమైన అంశాల పట్ల ఇప్పుడు వీటి మీద స్పందిస్తే ఏం జరుగుతుందో, లేకపోతే ఒక దాన్ని ముట్టుకుంటే మిగతా అన్ని కూడా వచ్చి మీద పడతాయేమో, ఆర్థిక భారం మోయలేకపోతామేమో అనే ఉద్దేశంలో ఉన్నట్టు ప్రభుత్వ ఆలోచన ఆ విధంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన ఏదైనా కూడా కొన్ని సెంటిమెంటల్ గా మనకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఉన్నది భారతదేశంలో. ఇప్పుడు భారతదేశం బాగుపడాలంటే తరగతి గదుల్లోనే మన యొక్క నిర్మాణం సాగుతుంది అనే క్రమంలో ఇక్కడ తెలంగాణ బాగుపడాలన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యా వ్యవస్థను బాగు చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి. ఒక మంచి తెలంగాణను మనం చూసుకోగలుగుతాం. సో ప్రజాపాలన రావాలన్నా, బంగారు తెలంగాణ నెరవేరాలన్నా, భవిష్యత్తు తెలంగాణ బంగారంలా ఉండాలన్నా, ఇవన్నీ జరగాలంటే విద్యా వ్యవస్థ కరెక్ట్ గా ఉండాలి. ఆయన స్పీచ్ లో చాలా వరకు చాలా విషయాలు, మంచి విషయాలు చెప్పడం జరిగింది. అంటే స్పీచ్ అనేది ఈ కడుపును నింపదు, ఆకలి తీర్చదు. కాబట్టి ఆ విధంగా ఆయన స్టెప్స్ తీసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. విద్యార్థులకు, విద్యార్థి ఉద్యమకారులకు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు, నిరుద్యోగులకు అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన టేబుల్ మీదకి ఇంటెలిజెన్స్ రూపంలో వెళ్ళడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కటిగా దాన్ని పరిష్కరిస్తూ జీవోల రూపంలో ఏదైతే ఆయన రాకముందే ఇక్కడ జీవో అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. అట్లనే మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జీవోల రూపంలో మాకు మళ్ళా సమస్యల పరిష్కార రూపంలో మాకు అందరికి కూడా మీరు వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.